నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో దాదాపు 100 ఎకరాల్లో పంటల సాగు చేపట్టాడు రైతు అల్లూరి రాధాకృష్ణారెడ్డి. వృక్ష ఆయుర్వేద విధానంలో సాగు చేస్తూ వినియోగదారులకు ఆరోగ్యకర ఉత్పత్తులను అందిస్తున్నాడు. దేశ విదేశాల్లో ఉండే అరుదైన పంటల రకాలను తెచ్చి తన క్షేత్రంలో సాగు చేస్తున్నాడు. పలు రకాల మామిడి పండ్లు, తాటిబెల్లం, రసాయనాలు లేని పెసలు, మినుములు, పసుపు, పురాతన ఉల్లి, అఖండ రకం వెల్లుల్లి, బియ్యం, గానుగు నూనెలు వంటి పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు. పంటల సాగులో తాను అవలంబించే విధానాలను అందరికీ తెలియజెప్పేలా ప్రదర్శన ఏర్పాటు చేసి ఉత్పత్తులను విక్రయిస్తున్నాడు. వృక్ష ఆయుర్వేద పద్ధతిలో అనేక ఉత్పత్తులను పండించాడు ఒక రైతు అల్లూరు రాధాకృష్ణారెడ్డి. ఆయన జాతీయ స్థాయి అవార్డులు పొందుతూనే ఇప్పటికి నేటికి కూడా నిత్యం విద్యార్థుల వినూతన పద్ధతులతో పంటలు సాగు చేస్తున్నారు. వృక్ష ఆయుర్వేదం ద్వారా ఎలా చేస్తారు అనేది అసలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అసలు వృక్ష ఆయుర్వేద పద్ధతులు ఉత్పత్తులు తయారు చేయడం అంటే ఏంటి? మనం తీసుకునేటువంటి ఆహారం ఇప్పుడు అంతా కలుషితం అయింది కాబట్టి మనం తీసుకున్న ఆహారం న్యాచురల్గా అది ఔషధం లాగా ఉండాలి. అది మన బాడీకి అమృతం లాగా ఎప్పుడు చిరకాలం ఆనందంగా సంతోషంగా కుటుంబం ఉండాలనే కాన్సెప్టే వృక్ష ఆయుర్వేద వ్యవసాయం సార్. అది వాత పిత్త కఫాన్ని అనుసరించి మొత్తం వ్యవసాయం చేయాలి. దీనికి 3 రకాల దేశీవాళి ఆవులతో పాటు ఆ ఆవుల యొక్క బై ప్రొడక్ట్స్ అయినటువంటి ఆవు పంచితం, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యిలో ఈ 3 రకాలని కలుపుతాం మేము. కలిపినందువల్ల ఒక ఆవులో వాతం, ఒక ఆవులో పిత్త, ఒక ఆవులో కఫ దోషాలని బ్యాలెన్స్ చేస్తుంది. అతి ముఖ్యమైన 18 రకాల మూలికలు ఇందులో కలిపి వ్యవసాయం చేయడం వల్ల దీన్ని అష్టాదశ గవ్య అని చెప్పి వృక్షాయుర్వేదంలో చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా న్యూట్రియంట్స్ గురించి ఎక్కువగా మేము శ్రమించడం జరుగుతుంది. మీరు చెన్నూరులో 100 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇది సౌత్ ఇండియాలోనే ప్రత్యేక గుర్తింపు పొంది మీరు సాగు చేస్తున్నారు. అసలు ఆ 100 ఎకర్స్లో ఏమేమి రకాలు వేస్తారు? 10 మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో కాంట్రాక్ట్ రంగానికి వచ్చానండి. అత్యధిక లాభాలు చూసాము. కానీ నా మనసుని కలత చెందింది ఏంటంటే, నేను రాజస్థాన్లో ఎక్కువ ప్రాజెక్ట్స్ బికనీర్ నుంచి నాగూర్కి చేసేటప్పుడు బికనీర్లో ఉండడం జరిగింది. నేను అక్కడ ఒక క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఉంటుంది సార్. సో వాళ్ళని చూసిన తర్వాత మనం కూడా ఇలాగే అవుతాము, మనమైనా సృజనాత్మకత ముందు ఆలోచించకపోతే ఒకరోజు నైట్ ఆలోచించి నా వ్యాపారాలన్నిటికీ స్వస్తి చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను. దానిలో భాగంగానే కెమికల్స్, ఫర్టిలైజర్స్ లేనటువంటి పాతకాలపు మునులు చేసినటువంటి ఒక వ్యవసాయ పద్ధతిని ఎవరో ఇక్కడ ఈ విధంగా ఆయన ఎక్కువగా దాని మీద చేస్తున్నారని చెప్పి ఆ మహానుభావుని కలవడం సార్. ఆయన ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నటువంటి అన్ని రకాలు భారతదేశంలో దొరికే అతి అరుదైనవి సార్. ఆయన యొక్క అన్ని అనుగుణాలన్నీ పుణికిపుచ్చుకొని అన్ని రకాలు ఒక కుటుంబ అవసరానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి పసుపు నుంచి, ఆ పసుపు కూడా అత్యంత విలువైనది సార్. మేఘాలయలో దొరికే అతి అరుదైన లక్కడాంగ్ అనే పసుపు అత్యంత కురుకుమైన ఉండేది. మా క్షేత్రంలోనే ఉండేటువంటి తాటి చెట్ల నుంచి తాటి బెల్లం తీయడం జరుగుతుంది. అదేవిధంగా నేపాల్ బార్డర్లో హిమాలయాస్లో పెరిగే అతి అరుదైన ఎంతో పురాతనమైనటువంటి శ్వేత సంజీవని అనే రైస్ని దీంట్లో అత్యధిక జింక్ ఉంటుంది. అదేవిధంగా ఈ ఒడ్లు నల్లగా ఉన్నందువల్ల ఆంథ్రోసైనిన్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉంటుంది. దాంట్లో యాంటీ క్యాన్సర్ ఎలిమెంట్గా ఉపయోగపడుతుంది. దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది. ఐక్రిసాట్ వాళ్ళు తయారు చేసినటువంటి జునాగఢ్ యూనివర్సిటీతో తయారు చేసినటువంటి అత్యధిక హోలిక్ యాసిడ్ కలిగినటువంటి వేరుశనగ రకాలను తయారు చేసి దాంట్లో వచ్చి ఎద్దుగానుగలో లో ప్రెషర్లో తయారు చేసి అటు వంట నూనెలు కూడా అత్యధిక సెలీనియం ఉండే నువ్వుల నూనె కానివ్వండి, అత్యధిక హోలిక్ యాసిడ్ ఉండే వేరుశనగ కానీ పండించడం జరిగింది. మ్యాంగోలో మాకు సర్టిఫైడ్ ఫామ్ ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఈ మామిడి క్షేత్రంలో పాకిస్తాన్ శాస్త్రవేత్తలు రూపొందించినటువంటి కీటో మ్యాంగోని తేవడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, డయాబెటిక్ పేషెంట్లు మామిడి పండుని తినొద్దు, మీకు ఇబ్బంది అయితే మేము ఇబ్బంది పడతామని పెద్దవాళ్ళని ఇబ్బంది పెడతారు. కానీ ధైర్యంగా ఈ కీటో మ్యాంగోని మీరు ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో పేరెంట్స్కి, పెద్దవాళ్ళకి, ఎవరైనా డయాబెటిక్ పేషెంట్లకి ధారాళంగా తినొచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. దీన్ని వచ్చి న్యూర్జహాన్ అంటారు. ఇది 1 కేజీ 4,000 రూపాయల లెక్కన 4 నెలల ముందు ప్రీ బుకింగ్ చేస్తారు మామూలుగా. అదేవిధంగా పండూరు మామిడి, తేనె పనస, మామిడిలో చెప్పుకోదగ్గటువంటి వివిధ రకాలు అన్ని రసాలు పండించడం జరుగుతుంది. ఇక్కడ మా క్షేత్రంలో దొరికేటువంటి అఖండ వెల్లుల్లి అని ఒకటి ఉంటుంది సార్. అది మీరు కాన రోజు తీసుకుంటే దాంట్లో లైసిన్ అనే ఎంజైమ్ ఉంటుండడం వల్ల మీ కుటుంబానికి మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు సార్. ఇది దేశవాళీ పెసరండి. పెసరని ఈ విధంగా ఒక కుండలో పగిలిపోయిన దాంట్లో ఇసుకేసి ఆ దాంట్లో ఈ విధంగా లైట్ ఫ్రేమ్లో వేడి చేసిన తర్వాత తిరగల్లో ఈ పద్ధతిలో ప్రత్యేకమైన ఈ రంగు రుచి మీరు
ప్రత్యేకంగా ఆస్వాదించవచ్చు. కందుల్ని కూడా ఈ విధంగా చేసి పట్టుపోకుండా ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు చేసేవాడు కొన్ని సాధారణ రేట్లు ఉన్నాయి, కొన్ని అత్యధిక రేట్లు 3-4 రేట్లు ఉన్నాయి. కానీ ఇది సామాన్యులు కొనాలంటే సాధ్యం కాదు కదా. దీన్ని మీరు పండించడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇలాంటప్పుడు మీకు ప్రభుత్వం నుంచి కానీ ఎలా సహకారం అందాలా, ఈ ధరలు తగ్గించి అందరికీ అందుబాటులో తేవాలంటే ఏం చేయాలి, మీ ప్రణాళిక ఏంటి? సిక్కిం ప్రభుత్వం ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది సార్. 100% హిమాచల్ ప్రదేశ్లో ఆర్గానిక్ పూర్తిగా చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క విధమైనటువంటి రాష్ట్రాల ప్రణాళిక కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ ప్రణాళికల్లో కెమికల్స్ని తగ్గించి ఇటువంటి చేసే వాళ్ళకి ఇప్పుడు నాకు భారతదేశంలో ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి సర్టిఫికేషన్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఏంటంటే సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని బాధ్యత పెరగాలి కానీ బాధ్యతను తగ్గించుకోకూడదు. రైతు ఆయన వస్తువుని ఎప్పుడు రేటు ఫిక్స్ చేసుకోలేడు సార్. గవర్నమెంట్ ప్రోత్సహించి ఇటువంటి అన్నిటికీ సబ్సిడీ రూపంలో కానీ వాళ్ళు ఇస్తే ప్రతి రైతు సార్ కొన్నిటి ఖర్చు తగ్గుతుంది, కొన్ని రేట్లకి తగ్గించి ఇవ్వడానికి అందరూ చేయగలరు సార్. దీని మీద మీకు జాతీయ స్థాయిలో ఎలాంటి అవార్డులు వచ్చినాయి, గుర్తింపు సార్? భారతదేశంలో అత్యున్నతటువంటి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్స్ రీసెర్చ్ స్టేషన్స్ అని చెప్పి ఉంటుంది సార్, న్యూఢిల్లీలో. వాళ్ళు ఏంటంటే మా క్షేత్రానికి కొద్దిమంది పిల్లలు దీన్ని పిహెచ్డి రూపంలో చేయడానికి రావడం వల్ల వాళ్ళు మా క్షేత్రాన్ని పూర్తిగా దాన్ని విశ్లేషించి ఒక డాక్యుమెంటరీ చేయడం జరిగింది సార్. అదేంటంటే ఐకార్ దాకా చేరడం ఒకటి. ప్రత్యేకంగా చెప్పాలంటే నెల్లూరు కేవీకే వాళ్ళు ఎంతో సహకరించారు సార్. నన్ను ఒక ప్రత్యేకమైన రైతుగా ప్రతి వాళ్ళ ఈవెంట్లో గుర్తిస్తూ ఎంతో ప్రోత్సహిస్తడం వల్ల ఉత్తమ రైతుగా కేవీకే వాళ్ళకి ముఖ్యంగా నేను కృతజ్ఞత తెలిపాలి సార్. అదేవిధంగా తెలంగాణ, భద్రాచలం వీళ్ళు వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ వ్యవసాయాన్ని నేను ఇంత నిబద్ధతతో చేస్తున్నాం కాబట్టి కర్షక రత్న అని చెప్పి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఎటువంటి రసాయనాలు వాడని ఆహార పదార్థాలను వినియోగించాలని చెప్తున్నారు. ఇందుకోసంగా ప్రతి రైతు కూడా సేంద్రియ పద్ధతిలో కానీ వృక్ష ఆయుర్వేద పద్ధతిలో కానీ ఉత్పత్తులను తయారు చేయడానికి కృషి చేయాలని, అవసరమైతే తన సహకారం కూడా అందిస్తానని కూడా జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొందిన రైతు కృష్ణారెడ్డి చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.